యోగ్యుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. అపోస్తులైన పౌలు రాసిన రోమీ పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసం చనిపోడు. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాం. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మనం బ్రతికుచున్నాను చనిపోను ప్రభు కొరకే, మనం బ్రతికుచున్నాను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. ఈరోజు ఈ సీజన్లో ప్రభువుకి మహిమ రాలేంది ఏది చేసినా అది నీకు వ్యర్థమే. అందుకే అపోస్తులైన పౌలు మీరు బ్రతికినా చనిపోయినా కార్యాలు తలపెట్టినా మరి ఏది చేసినా ఎంత అట్టాసం చేసినా ప్రభువు కానీ మహిమపరచబడకపోతే అది సమస్తం వ్యర్థమే. అందుకంటాడు కదా యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం అంటారు, నాకు రావాల్సిన ఘనత మహిమను మీరు దొంగలే. ఆయన వేరే వానికి ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. నువ్వు ఎంత గ్రాండ్గా చేయి, ఎంత ఘనంగా చేయి, ఎంత అద్భుతంగా చేయి, కానీ ఇవన్నిటిల్లో కూడా ప్రభువు మహిమపరచబడాలి, ప్రభువు ఘనపరచబడాలి, ప్రభు నామం సన్నుతించబడాలి. అందుకంటాడు కదా క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించు. క్రిస్మస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ మనం చూసుకుని వెళ్తే అందరూ కూడా సమర్పించుకున్నారు. ఒకసారి ఆలోచించండి, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏం చేశారట, వాళ్ళు బంగారము బోలము సాంబ్రాన్ని అర్పించి వాళ్ళకి మరలా ఏదైతే దేవుడు మాట్లాడో ఆ మార్గం గుండా వెళ్ళారు తప్ప ఏ రోజు మాట వినడానికి ఇష్టపడలేదు. ఎందుకు తెలుసా, వాళ్ళు ఏది చేసినా మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన కొరకే చెయ్యాలి. ఈరోజు నీకు ఆ జ్ఞానం ఉందా? నువ్వు ఏది చేసినా ప్రభు మహిమార్థం చేయి. చనిపోయినను మీరు ప్రభువు వారమై ఉన్నాం, హేళన చేయబడినను ప్రభువు వారమై ఉన్నాం, ఘనపరచబడినను ప్రభువు కొరకే ఘనత. అందుకంటాడు కాదు దావీదు రాస్తూ అంటాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెందుగాక. గుర్తుంచుకో, ఈ సీజన్లో నువ్వు ఏది చేసినా ప్రభు కొరకే, ఏ పని తలపెట్టినా ప్రభు మహిమార్థమే, ఏ కార్యక్రమాలు చేస్తున్నా ప్రభు మహిమపరచబడగలిగితే చెప్తున్నాను, దాన్ని బట్టి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఆనందించగలుగుతారు. నువ్వు చర్చి ఎల్డర్వా, లేకపోతే చర్చిలో యూత్ పాస్టర్వా, లేకపోతే చర్చిని నడిపించే లేకపోతే చర్చి ఎల్డర్స్ గుంపులో ఉన్నావా, లేకపోతే సంఘంలో పెద్దలుగా ఉన్నావా, ఎవరైనప్పటికీ ఉమెన్స్ ఎల్డర్గా ఉన్నావా, ఉమెన్స్లో పెద్దగా ఉండి నువ్వు ఉమెన్స్ని నడిపిస్తున్నావా, ఎవరైనప్పటికీ కూడా చెప్తున్నాను, నువ్వు ఏది చేసినప్పటికీ ప్రభు మహిమార్థం చేయగలిగితే, అపోస్తులైన పౌలు చెప్పిన మాట పట్టుకుని చేయగలిగితే, నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమం అంతట్లో నీ బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల బట్టి, నీ సంఘాన్ని బట్టి, నువ్వు తలపెట్టిన కార్యక్రమాలు బట్టి ప్రభు మహిమపరచబడతాడు. ఆయన ఎప్పుడైతే ఘనపరచబడతాడో ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. ప్రియులారా గుర్తుంచుకో, ప్రభా నేను, నా భర్త, నేను, నా పిల్లలు, మేము అందరము ఈ సీజన్లో ఏది చేసినా నీ మహిమార్థం చేయగలిగే కృపను మాకు దయచేయని చెప్పు. దేవుడు తప్పనిసరిగా ఆ కృపనిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభా, మేము ఏది చేసినప్పటికీ ఈ సీజన్లో నీకు మహిమ రావడానికి సహాయం దయచేయి. నీకు మహిమ వచ్చే కార్యాలు మేము తలపెట్టడానికి, నీ నామానికి గణపరిచే, మేము వేదిక మీద మనుషులను మరి ఎవరిని గణపరిచినా అది నీ నామానికి అవమానమే అని నీ వాక్యం చెప్తుంది. నీ నామాన్ని గణపరిచేవారిగా ఉండడానికి, చూస్తున్న కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల మీద నీ కృపను వేడుకుంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటే ఈరోజంతా నడిపించి బలపరచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.